నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కామ్రేడ్ దివంగత ఐలేని మోహన్ రెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల నాయకులు మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా హుస్నాబాద్ ప్రాంతంలో కామ్రేడ్ మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశారని ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు. నాడు తప్పుడు సమాచారంతో నక్సలైట్లు కామ్రేడ్ మోహన్ రెడ్డిని హత్య చేశారని, తదనంతరం తమ తప్పును తెలుసుకుని బహిరంగ ప్రకటనను విడుదల చేశారన్నారు. తుపాకీతో ఏం సాధించలేమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు వెళ్లాలన్నారు. మోహన్ రెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు, యువత ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ రోజున మా తండ్రి గారైన ఐలేని మోహన్ రెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో మా మిత్రులు, మా నాన్నగారి అభిమానులందరూ ఈ కార్యక్రమాలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా దాదాపు 26 సంవత్సరాల క్రితం ఆనాడు నక్సలైట్ల చేతిలో చెప్పుడు మాటలతో నక్సలైట్లు దుర్మార్గంగా మా నాన్నగారిని హత్య చేసినారు. చాలా బాధాకరం. కేవలం ఆడ ఉనికి కోసం చేసినట్టు ఆనాడు స్పష్టంగా ప్రజలు తేల్చినారు. ప్రజలు కూడా అనేక మంది హత్యను వ్యతిరేకించినారు. అదేవిధంగా మా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ వ్యవస్థ నడుస్తూ అనేక మంది పేద ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్యన జీవిస్తూ ప్రజల కోసం త్యాగం చేసిన చరిత్ర మా కుటుంబాన్ని. ఆ రోజున అనేక మంది పేదవాళ్ళు కష్టాలు పడుతుంటే వాళ్ళ కోసం పోరాటం చేసినాడు. అర్థంగా నిజాయితీగా 26 సంవత్సరాలుగా రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేసి మరణించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము మంచివారిని ఎప్పుడైనా ప్రజలు గుర్తిస్తారు. ఎవరైనా మంచివారిని కష్టపెట్టడం చేసి శత్రువు కూడా హాని చేయని పరిస్థితుల్లో మా తండ్రి గారు ఉండేది. అట్లాంటి నాయకుల్ని ప్రజల మధ్యన ప్రజలు దూరం చేసినందుకు చాలా బాధాకరం. అదేవిధంగా భవిష్యత్తులో తప్పకుండా వారి ఆశయాలను కొనసాగిస్తాం. అర్థంగా పేద ప్రజల కోసం పనిచేసిన నాయకుల్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోరు. పేద ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన చెప్తున్న నాయకులు ఎవరు కూడా మర్చిపోయి స్పష్టంగా వెళ్తుంది. ఇప్పటికి 26 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా ప్రజలు ఆనాటి ఆయనకు సంబంధించిన మిత్రులు కానీ అదేవిధంగా పరిచయస్తులు కానీ ఎవరు కూడా మర్చిపోయారు. అట్లాంటి ఒక మనిషిని ప్రజల్లో ఉండే గుండెల్లో పెట్టుకునే మనిషిని ఎవరు కూడా హాని చేయొద్దని చెప్పి సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక రకాలు ఉన్నాయి, పోరాటాలు చేయొచ్చు. అదేవిధంగా ఆ రాజకీయ పద్ధతిలో ఓట్లలో నిలబడచ్చు కానీ వ్యక్తిగతంగా చెప్పుడు మాటలతో సుమారుగా చెప్పే రీతిలో ఉంటుందని చెప్పి కోరుతూ ఈ రోజున వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన సోదరులందరికీ పార్టీ నాయకులకు విధంగా తండ్రి గారి మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో స్వర్గీయ కామ్రేడ్ ఐలేని మోహన్ రెడ్డి గారు 26వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు మల్లికార్జున ఐలేని మోహన్ రెడ్డి గారు వారు బ్రతుకున్న కాలంలో తాలూకా సెక్రటరీగా ఎన్నో పర్యాలు చేయడం జరిగింది. వారి వద్దకు ఎవరొచ్చినా కూడా ప్రజా సమస్యల గురించి చాలా స్పందించింది. చాలా మృదు స్వభావి. వారు ఉన్నన్ని రోజులు కూడా ప్రజలకు అనుకూలంగా వారు ఎవరొచ్చినా కూడా పని చేసి పెట్టేది. వారికి కూడా మా కుటుంబంలో మంచి అవినాభావ సంబంధాలు ఉండేది. మా నాన్నగారు కూడా సిపిఐ పనిచేయడం జరిగింది. వారు ప్రతి ఒక్కరు కూడా వారు అందుబాటులో ఉండి పార్టీ వ్యవహారాలు కానివ్వండి, ప్రజల సమస్యలు కానివ్వండి, వాళ్ళు స్పందించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసేటువంటి మనిషి. వారు దురదృష్టవశాత్తు నక్సలైట్ వాళ్ళను చంపడం ఇంట్లో చేయడం జరిగింది. అది తర్వాత వారు చేసినటువంటి చర్య తప్పని తెలిసి వాళ్ళు బాధపడడం కూడా జరిగింది. అటువంటి మనిషిని మనం ఇవాళ మన మధ్యలో లేరు. మనం చాలా బాధపడవలసిన అవసరం. వారి ఆశయాలను కూడా మనం కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఐలేని మోహన్ రెడ్డి గారు వారు మరణించి 26 సంవత్సరాలు అయితే ఉన్నది. వారు సిపిఐలో ప్రముఖ లీడర్గా పనిచేసేది. ఏ కార్యకర్తలైనా కానీ, సామాన్య ప్రజలైనా కానీ వాళ్లకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆయన కృషి చేసేది. పోలీస్ స్టేషన్లో పనిపడ్డా కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎంపీడీఓ ఆఫీసులో ఎక్కడ పనిపడ్డా కానీ సామాన్య ప్రజలు వచ్చినా కానీ స్పందించి వాళ్ళందరికీ న్యాయం చేసేటువంటి వ్యక్తిత్వం, మంచి మనసున్న మంచి వ్యక్తి ఉండే. దురదృష్టవశాత్తు నక్సలైట్లు ఆ రోజుల్లో అతన్ని కాల్చి చంపడం చాలా బాధాకరం.
అట్లాంటి మనిషి సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మంచి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మనిషి మోహన్ రెడ్డి గారు చనిపోవడం సిపిఐ పార్టీ లీడర్లు వారి యొక్క మంచి స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి యొక్క సంస్మరణ దినోత్సవం జరపడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఐలేని మోహన్ రెడ్డి గారి వర్ధంతి 26వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మోహన్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం తెలియజేస్తున్నాను. జోహార్ ఐలేని మోహన్ రెడ్డి గారు.